హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివ ట్రెండింగ్ న్యూస్. రైతు బంధు డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి. రైతు భరోసా డబ్బులు పడలేదా? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి రైతు భరోసా పథకానికి విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 2 సీజన్లలో ప్రతి ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. ఇందులో భాగంగా యాసంగి సీజన్ కోసం ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 40,985 మంది రైతుల ఖాతాల్లో 22,27,00,000 జమ అయ్యాయి. రైతు భరోసా పథక లక్ష్యాలు. రైతు భరోసా పథకం ప్రధాన లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి ఆర్థిక భద్రతను పెంపొందించడం. ప్రతి ఎకరానికి 12,000 సాయం అందించడం ద్వారా రైతులు తమ పంటల కోసం అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల బారిన పడకుండా స్వయంగా తమ వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. పథకం అమలు విధానం. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏడాది 2 సీజన్లను సాయం చేస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు. రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా ఎలా చెక్ చేయాలంటే, ఈ పోర్టల్ వచ్చేసి రైతు భరోసా స్టేటస్ చెక్ పోర్టల్. రైతు భరోసా స్టేటస్ చెక్ చేయాలి. విజిట్ ది ఆఫీషియల్ పోర్టల్. ఒకసారి ఈ పోర్టల్ ఓపెన్ చేద్దామండి మనం. హౌ టు చెక్ రైతు భరోసా స్టేటస్. ఆధార్ ఆర్ మొబైల్ నెంబర్ తోటి మనం లాగిన్ కావచ్చు. ఇప్పుడు మనకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. కానీ ప్రజెంట్ ఇది ఓపెన్ అవ్వట్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మళ్ళీ ఒకసారి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివ ట్రెండింగ్ న్యూస్. మీకోసం ఏ అప్డేట్ అయినా ముందుగా మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన మొబైల్లో ఓపెన్ అవ్వట్లేదండి ఇది రైతు భరోసా. మొబైల్ నెంబర్ ఆర్ మన ఆధార్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తా. మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి మీ మొబైల్లో. థ్యాంక్ యూ ఫర్